వేశారు, అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది. చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది. రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి 1,000 కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానికి ఆగింది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్నల్స్ కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టన్నల్స్ వచ్చి దానిలో నింపుకోవడానికి 53 టీఎంసీ నింపుకోవడానికి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళీ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి. ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచెర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఎన్ని కొండలు, నల్లమల కొండలు. ఈ కొండల్లో 23 కిలోమీటర్లు టనల్ అవ్వాలి. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్కి రావడానికి కృష్ణా నది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్నల్ తీసుకొచ్చాం. ఆ టన్నల్ కూడా చాలా పెద్ద టన్నల్, 18 కిలోమీటర్ల టన్నల్. 2 టన్నల్స్ పూర్తి చేశాం. రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ 2 టన్నల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం. కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్ ప్రవహించడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాలా, ఈ సంవత్సరం బాగా వచ్చింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడి నుంచి ఈ నల్లమల మన బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ 23 కిలోమీటర్లు టన్నల్ చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది? టోటల్గా గోదావరిలో వేస్ట్గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ, ఆ తర్వాత రాయలసీమ కానీ, వెలుగొండ కానీ, ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ, మొత్తం అన్నిటికీ కూడా కృష్ణా నదిలో నీరు ప్రవహించకపోయినా, కృష్ణా నదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా, గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకొని సస్యశ్యామలం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే, మీరు తయారు చేసి ఇస్తే కాదు, ఆల్ పర్మిషన్స్ యూ హ్యావ్ టు గెట్. అన్ని పర్మిషన్స్, రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొస్తే ఏదైనా లోనుకు కానీ మరొక దానికి కానీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై ఫర్ ఏ పర్మిషన్స్ అని చెప్పారు. దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి 2022 మే 4వ తారీఖున సిడబ్ల్యూసికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది. దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తానే కనిపెట్టినట్టు, తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం. అది ఆయన ఎవరు చేశాడు కదా, మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే, మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ సప్లై చేసి సిడబ్ల్యూసి కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 3 సంవత్సరాలు అయిపోద్ది. 3 సంవత్సరాలు అయిపోద్దండి. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోద్ది, అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గొప్ప ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరికీ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్లో వేసుకోవడమే. మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, ఊరిని కమిషన్ తీసుకోవటం,
టోల్ కొట్టి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను